మన దేశంలో ఉన్న చాలా వరకు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఆఫీస్ బస్సుల్లో ఎస్ఎంఎల్ అనే కంపెనీ యొక్క బస్సులని చాలా ఎక్కువగా వాడతారు. మీరు కూడా ఏదో ఒక టైంలో ఈ కంపెనీ బస్సులని రోడ్డు మీద చూసే ఉంటారు. అయితే ఎస్ఎంఎల్ అనేది టాటా, మహీంద్రా అండ్ అశోక్ లైలాండ్ అంత పెద్ద కంపెనీ కాదు. కానీ బస్సు సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఇండియాలో 16% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఇండియన్ రోడ్స్ మీద తిరిగే ప్రతి 100 బస్సుల్లో 16 బస్సులు ఈ కంపెనీవే ఉంటాయి. అంతేకాదు లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ కంపెనీ దాదాపు 270 కోట్ల రూపాయల లాభాలు సంపాదించింది. అయితే మహీంద్రా కంపెనీకి ఈ బస్ సెగ్మెంట్ లో పెద్దగా మార్కెట్ షేర్ లేదు. దీంతో ఆనంద్ మహీంద్రా యొక్క చూపు ఈ కంపెనీ మీద పడింది. కట్ చేస్తే 2500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ ఎస్ఎంఎల్ కంపెనీని ఆనంద్ మహీంద్రా కేవలం 555 కోట్లు పెట్టి తన సొంతం చేసుకున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఓపెన్ మార్కెట్ వాల్యూనే 2500 కోట్లుంటే ఆనంద్ మహీంద్రా దాన్ని 555 కోట్లకి ఎలా కొన్నారు? అసలు ఇదంతా లీగల్ గానే జరిగిందా, లేక దీని వెనక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఎందుకంటే మహీంద్రా గ్రూప్ ఎస్ఎంఎల్ ని కొనేసిన వెంటనే స్టాక్ మార్కెట్ లో ఉన్న ఈ కంపెనీ షేర్ ప్రైస్ నెక్స్ట్ 4 మంత్స్ లోనే దాదాపు 200% కి పైగా పెరిగిపోయింది. నా ప్రీవియస్ వీడియోలో నష్టాల్లో ఉన్న కేటీఎం కంపెనీని రాజీవ్ బజాజ్ ఎలా టేక్ ఓవర్ చేశారో చూసాం. కానీ ఈ వీడియోలో లాభాల్లో ఉన్న ఎస్ఎంఎల్ కంపెనీని ఆనంద్ మహీంద్రా చాలా తక్కువ ధరకే ఎలా కొనేశారో ఇప్పుడు చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహీంద్రా గ్రూప్ ఈ ఎస్ఎంఎల్ కంపెనీని ఎలా టేక్ ఓవర్ చేసిందో తెలుసుకునే ముందు అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది అండ్ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారో మనకి తెలియాలి. ఎస్ఎంఎల్ అనేది ఒక వ్యక్తో లేదా ఒక సంస్థతో స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. ఇండియాలో ఉన్న కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని క్యాప్చర్ చేయడానికి ఇండియాతో పాటు జపాన్ కి చెందిన కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కలిసి ఈ ఎస్ఎంఎల్ కంపెనీని స్థాపించాయి. ఎలా అంటే 1980s టైంకి ఇండియాలో కమర్షియల్ వెహికల్ బిజినెస్ కి డిమాండ్ బాగా పెరిగింది. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ అనే కంపెనీ జపాన్ కి చెందిన మజ్డా మోటార్స్ కార్పొరేషన్ అండ్ సుమిటోమో కార్పొరేషన్ అనే 2 కంపెనీస్తో కలిసి 1983లో ఒక కమర్షియల్ వెహికల్ బ్రాండ్ ని ఇండియాలో స్టార్ట్ చేసింది. అదే ఎస్విఎల్, స్వరాజ్ వెహికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీలో పంజాబ్ ట్రాక్టర్స్ కి 29% వాటా ఉంటే మజ్డా మోటార్స్ కి 15.6% అండ్ సుమిటోమో కార్పొరేషన్ కి 10.4% వాటా ఉంది. మిగిలిన 45% వాటా పబ్లిక్ కంట్రోల్లో ఉండేది. 1984లో ఈ కంపెనీ పేరుని స్వరాజ్ వెహికల్ లిమిటెడ్ నుండి స్వరాజ్ మజ్డా లిమిటెడ్ ఎస్ఎంఎల్ గా మార్చేశారు. తర్వాత ఈ కంపెనీ లైట్ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్స్ తయారు చేస్తూ ఇండియాలో బిజినెస్ చేసేది. లైక్ బస్సెస్, అంబులెన్స్, ట్రక్స్, స్పెషాలిటీ వెహికల్స్ ఎట్సెట్రా. పర్టికులర్ గా స్కూల్ అండ్ ఆఫీస్ బస్సులకైతే ఈ ఎస్ఎంఎల్ కంపెనీ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. 2012 వచ్చేటప్పటికి పంజాబ్ ట్రాక్టర్స్ అండ్ మజ్డా మోటార్స్ ఈ 2 కంపెనీస్ కూడా ఎస్ఎంఎల్ కంపెనీలో తమకి ఉన్న వాటాని థర్డ్ పార్ట్నర్ అయిన సుమిటోమో కార్పొరేషన్ కి అమ్మేసుకుని వెళ్లిపోయాయి. దీంతో ఎస్ఎంఎల్ కంపెనీలో సుమిటోమో యొక్క వాటా 10.4% నుండి 44% కి పెరిగింది. ఇదే టైంలో జపాన్ కి చెందిన ఇసుజు మోటార్స్ అనే మరొక కంపెనీ టెక్నికల్ కొలాబరేషన్ ద్వారా ఎస్ఎంఎల్ కంపెనీలో 15% వాటాని కొనుక్కుంది. దీంతో ఈ కంపెనీ పేరు ఎస్ఎంఎల్ లిమిటెడ్ నుండి ఎస్ఎంఎల్ ఐసుజు లిమిటెడ్ గా మారిపోయింది. ఫైనల్ గా 2020 వచ్చేటప్పటికి ఈ కంపెనీలో సుమిటోమో కార్పొరేషన్ కి 44% వాటా ఉంటే ఐసుజు మోటార్స్ కి 15% వాటా ఉంది. మిగిలిన 41% వాటా పబ్లిక్ అండర్లో ఉంది. సో ఇప్పుడు ఎస్ఎంఎల్ కంపెనీ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ మహీంద్రా కంపెనీ గురించి చూద్దాం. 1990s తర్వాత ఇండియా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఎక్కడైతే డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరుగుతుందో అక్కడ కమర్షియల్ వెహికల్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇండియాలో ఉన్న చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఈ బిజినెస్ మీద ఫోకస్ చేశాయి. లైక్ టాటా, అశోక్ లైలాండ్, హెచ్ఆర్ మోటార్స్, ఎస్ఎంఎల్ ఎట్సెట్రా. మహీంద్రా కంపెనీ కూడా 1990s నుండే బొలెరో పికప్ లాంటి చిన్న చిన్న వెహికల్స్ ని తయారు చేస్తూ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. కానీ పికప్ వ్యాన్స్ దగ్గరే ఆగిపోకుండా బస్సెస్ అండ్ ట్రక్స్ లాంటి పెద్ద పెద్ద కమర్షియల్ వెహికల్స్ ని కూడా తయారు చేయడానికి 2005లో మహీంద్రా కంపెనీ అమెరికాకి చెందిన నావిస్టార్ అనే ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తో ఇండియాలో హెవీ కమర్షియల్ వెహికల్స్ ని లాంచ్ చేసింది. కానీ ఈ పార్ట్నర్షిప్ ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఈ నావిస్టార్ కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉండటం వల్ల ఇండియాలో వాళ్ళ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది. తర్వాత ఇండియాలో ఉన్న కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని మహీంద్రా కంపెనీయే సోలోగా రన్ చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మహీంద్రా కంపెనీ తయారు చేసే చిన్న చిన్న కమర్షియల్ వెహికల్స్ రోడ్డు మీద మనకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ బస్సెస్ అండ్ ట్రక్స్ లాంటి పెద్ద వెహికల్స్ మాత్రం మనకి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మనం ఏదైనా హైవే మీదకి వెళ్తే అక్కడ టాటా అండ్ అశోక్ లైలాండ్ ట్రక్స్ కనిపించినంతలా మహీంద్రా కంపెనీ తయారు చేసే ట్రక్స్ కానీ లారీస్ కానీ పెద్దగా కనిపించవు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఒకసారి ఈ డేటా చూడండి. ఇండియన్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో
ఏ కంపెనీకి ఎంత మార్కెట్ షేర్ ఉందో ఈ డేటా చెప్తుంది. ఈ డేటా ప్రకారం టాటా కంపెనీ 32% మార్కెట్ షేర్ తో టాప్ ప్లేస్ లో ఉంటే మహీంద్రా కంపెనీ సెకండ్ ప్లేస్ అండ్ అశోక్ లైలాండ్ కంపెనీ థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. సో డేటా ప్రకారంగా చూస్తే మహీంద్రా కంపెనీ సెకండ్ ప్లేస్ లోనే ఉంది. కానీ రియాలిటీలో మనకి ఈ కంపెనీ తయారు చేసే బస్సులు కానీ, ట్రక్స్ కానీ, లారీస్ కానీ రోడ్డు మీద ఎక్కడా పెద్దగా కనిపించవు. దీనికి రీజన్ ఏంటో తెలియాలంటే ముందు మీకు ఒక డిఫరెన్స్ తెలియాలి. ఇండియాలో ఉండే కమర్షియల్ వెహికల్స్ ని వాటి వెయిట్ ఆధారంగా 4 రకాలుగా డివైడ్ చేశారు. అవే స్మాల్, లైట్, మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్. స్మాల్ వెహికల్స్ యొక్క కెపాసిటీ 3.5 టన్ కంటే తక్కువ ఉంటుంది. లైట్ వెహికల్స్ కి 3.5 to 8 టన్స్, మీడియం వెహికల్స్ కి 8 to 16 టన్స్ అండ్ హెవీ వెహికల్స్ కి 16 టన్స్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. అయితే ప్రెజెంట్ మహీంద్రా కంపెనీకి ఈ స్మాల్ అండ్ లైట్ వెహికల్స్ లో దాదాపు 54% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఇండియాలో ఒక 100 ఎల్సీవీలు అమ్ముడైతే అందులో 54 వెహికల్స్ మహీంద్రావే ఉంటాయి. లైక్ బొలెరో పికప్స్, సుప్రో, జీటో ఎట్సెట్రా. ఈ చిన్న వెహికల్సే మహీంద్రా కంపెనీని ఇండియన్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ లో సెకండ్ ప్లేస్ లో నించోబెట్టాయి. అర్థమైందా? ఇక్కడ మీరు గమనిస్తే స్మాల్ అండ్ లైట్ వెహికల్ సెగ్మెంట్ లో 54% మార్కెట్ షేర్ తో టాప్ ప్లేస్ లో ఉన్న మహీంద్రా కంపెనీ మీడియం అండ్ హెవీ వెహికల్ సెగ్మెంట్ కి వచ్చేసరికి కేవలం 3% మార్కెట్ షేర్ తో అందరికంటే లాస్ట్ లో ఉంది. అందుకే మనకి మహీంద్రా బస్సులు కానీ, లారీస్ కానీ, కంటైనర్ ట్రక్స్ కానీ ఎక్కడా కనిపించవు. సో ఇప్పుడు ఆనంద్ మహీంద్రా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఎలా అయినా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో మహీంద్రా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ ని పెంచి టాటా అండ్ అశోక్ లైలాండ్ కంపెనీలకి పోటీ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెవీ వెహికల్స్ ని కొనేటప్పుడు కస్టమర్స్ ఎవరూ కూడా మహీంద్రాని పెద్దగా కన్సిడర్ చేయరు. కస్టమర్స్ అందరి చూపు టాటా, అశోక్ లైలాండ్ అండ్ భారత్ బెంజ్ లాంటి కంపెనీస్ మీద ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే పెద్ద వెహికల్స్ కి వచ్చేటప్పటికి మహీంద్రా కంపెనీ దగ్గర ఎక్కువ వేరియంట్స్ ఉండవు అండ్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా పెద్దగా ఉండదు. అందుకే కస్టమర్స్ ఈ కంపెనీని కన్సిడర్ చేయరు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఆనంద్ మహీంద్రాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి R&D మీద హెవీగా ఇన్వెస్ట్ చేసి కొత్త వెహికల్స్ ని డెవలప్ చేయాలి. వెహికల్స్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వీస్ నెట్వర్క్ ని కూడా బాగా ఎక్స్పాండ్ చేయాలి. అయితే దీనికి చాలా టైం అండ్ డబ్బు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా కస్టమర్స్ ఈ వెహికల్స్ ని కొంటారు అనే గ్యారంటీ ఉండదు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీని కొనేయాలి. అలా చేస్తే ఒకే దెబ్బతో మహీంద్రా కంపెనీ యొక్క బిజినెస్ పెరుగుతుంది అండ్ వాళ్ళ మార్కెట్ షేర్ కూడా పెరుగుతుంది. సో ఆనంద్ మహీంద్రా ఒక సరైన అవకాశం కోసం చూస్తున్న టైంలో ఇండియాలో ఎంతో సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ గా రన్ అవుతున్న ఈ SML కంపెనీ అమ్మకానికి వచ్చింది. దీనికి రీజన్ జపాన్ లో ఉన్న సుమిటోమో కార్పొరేషన్. ఎందుకంటే 2009లో పంజాబ్ ట్రాక్టర్స్ అండ్ మజ్డా మోటార్స్ అనే 2 కంపెనీస్ ఈ SML కంపెనీలో తమకి ఉన్న వాటాని అమ్మేసుకుని వెళ్లిపోయిన తర్వాత జపాన్ లో ఉన్న ఈ సుమిటోమో కంపెనీయే SML లో మెజారిటీ వాటాని హోల్డ్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ జపాన్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంగ్లోమరేట్. అంటే ఇండియాలో టాటా కంపెనీ ఎలాగో జపాన్ లో ఈ సుమిటోమో అలా అన్నమాట. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా బిజినెస్లు ఉన్నాయి. అందులో SML కూడా ఒకటి. సో రీసెంట్ గా ఈ సుమిటోమో గ్రూప్ 2026 కి సంబంధించిన మీడియం టర్మ్ మేనేజ్మెంట్ ప్లాన్ ని అనౌన్స్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ఈ కంపెనీ ప్రెజెంట్ వాళ్ళు చేస్తున్న నాన్ కోర్ బిజినెస్ లు అన్ని ఇమ్మీడియట్ గా అమ్మేసి వచ్చిన డబ్బు మొత్తాన్ని హయ్యర్ గ్రోత్ ఉన్న సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయింది. లైక్ రెన్యూవబుల్ టెక్నాలజీస్, డిజిటల్ ఇన్నోవేషన్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ ఎట్సెట్రా. సో ఈ ప్లాన్ ప్రకారం ఇండియాలో ఉన్న SML కంపెనీ వాళ్ళ నాన్ కోర్ బిజినెస్ ల లిస్ట్ లోకి వచ్చింది. అందుకే ప్రెజెంట్ ఈ కంపెనీ ప్రాఫిటబుల్ గా ఉన్నా కూడా దాన్ని ఇమ్మీడియట్ గా అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. బికాస్ ఈ సుమిటోమో కంపెనీ సంవత్సరానికి $32 బిలియన్ సంపాదిస్తుంది. అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు. అంత పెద్ద కంపెనీకి ఇండియాలో SML కంపెనీ సంపాదించే 100 కోట్లు పెద్ద మ్యాటరే కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఇండియాలో ఉన్న వాళ్ళ వాటాని అమ్మేసి డబ్బుని ఇమీడియట్ గా జపాన్ ట్రాన్స్ఫర్ చేయాలి. అదే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఈ SML కంపెనీ జపాన్ వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ ఇండియన్స్ కి ఇది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే 2025 ఏప్రిల్ నెలలో ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 1760 రూపీస్ కి రీచ్ అయింది. అలాంటి టైంలో ఈ కంపెనీ అమ్మకానికి వచ్చింది అనే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలిసిన ఆనంద్ మహీంద్రా జపాన్ లో ఉన్న సుమోటోమో కంపెనీతో డైరెక్ట్ బైలాటరల్ డీల్ చేసుకున్నారు. అంటే మూడో వ్యక్తికి తెలియకుండా ఈ కంపెనీ ప్రమోటర్స్ ని కలిసి వాళ్ళకి కావలసినట్టుగా ఇండియాలో ఉన్న వాళ్ళ వాటాని కొనేసి ఇమీడియట్ గా డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇమీడియట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆనంద్ మహీంద్రా ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే ఈ డీల్ జరిగే టైంకి SML కంపెనీ యొక్క షేర్ వాల్యూ 1760 రూపీస్ ఉంటే దానికి ఆనంద్ మహీంద్రా కేవలం 650 రూపీస్ మాత్రమే ఆఫర్ చేశారు. సో సుమిటోమో కంపెనీకి డబ్బుల కంటే
ఇమీడియట్ గా ఎస్ఎంఎల్ కంపెనీ నుండి ఎగ్జిట్ అయిపోవడమే కావాలి కాబట్టి వాళ్ళు ఈ డీల్ కి ఒప్పుకొని ఎస్ఎంఎల్ కంపెనీలో వాళ్ళకి ఉన్న 44% వాటాని ఆనంద్ మహీంద్రాకి అమ్మేశారు. సుమిటోమో కంపెనీతో పాటు ఐసుజు కంపెనీ కూడా వాళ్ళకి ఎస్ఎంఎల్ లో ఉన్న 15% వాటాని సేమ్ ప్రైస్ కి ఆనంద్ మహీంద్రాకి ఇచ్చేసింది. అంటే 1500 కోట్ల రూపాయల విలువైన 59% వాటాని ఆనంద్ మహీంద్రా అవతల వాళ్ళ అర్జెన్సీని కరెక్ట్ గా యూజ్ చేసుకుని కేవలం 555 కోట్లకి బేరమాడి కొనేశారు. అయితే ఇది ఒక బైలేటరల్ డీల్ అవ్వడం వల్ల వేరే కంపెనీస్ ఏవి కూడా ఈ డీల్లో పార్టిసిపేట్ చేయలేదు అండ్ ఆనంద్ మహీంద్రా ఆ అవకాశాన్ని కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. నిజంగా ఇది ఒక జీనియస్ మూవ్. ఎందుకంటే ప్రెజెంట్ మహీంద్రా కంపెనీ మీడియం కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో తన మార్కెట్ షేర్ ని పెంచుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తుంది. అలాంటి టైంలో ఈ సెగ్మెంట్ లో తనకంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీని ఇంత తక్కువ ధరకి సొంతం చేసుకోవడం అంటే అది అంత ఈజీ కాదు. సో ఈ డీల్ పూర్తవక ముందు వరకు ఎస్ఎంఎల్ ఐసుజుగా ఉన్న ఈ కంపెనీ పేరు ఇప్పుడు ఎస్ఎంఎల్ మహీంద్రాగా మారిపోయింది. ఎస్ఎంఎల్ ని చాలా తక్కువ ధరకే మహీంద్రా టేక్ ఓవర్ చేసింది అనే న్యూస్ బయటికి రాగానే మొదట్లో మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 10% పడిపోయింది. తర్వాత మహీంద్రా లాంటి ఒక పెద్ద కంపెనీ దీని వెనక ఉంది అనే నమ్మకంతో ప్రజలు ఈ కంపెనీలో హెవీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఈ డీల్ పూర్తయిన నెక్స్ట్ 4 months లోనే ఎస్ఎంఎల్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ దాదాపు 200% పెరిగిపోయింది. అయితే ఈ ఎస్ఎంఎల్ కంపెనీ మహీంద్రా యొక్క కమర్షియల్ వెహికల్ బిజినెస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్తా చూడండి. ఈ కంపెనీని కొనడం వల్ల మహీంద్రాకి వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ బస్ సెగ్మెంట్. ఎందుకంటే ఈ ఎస్ఎంఎల్ కంపెనీకి ఇండియన్ బస్ బిజినెస్ లో 16% మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ అంతా కూడా మహీంద్రాకి ప్లస్ అవుతుంది. అంతేకాదు లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 54% మార్కెట్ షేర్ ఉన్న మహీంద్రాకి మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ లో కేవలం 3% మాత్రమే వాటా ఉంది అని చెప్పుకున్నాం, అవునా? సో ఎస్ఎంఎల్ కి ఉన్న 3% మార్కెట్ షేర్ కూడా మహీంద్రా కంపెనీకి యాడ్ అయ్యి ఈ సెగ్మెంట్ లో మహీంద్రాకి ఉన్న మార్కెట్ షేర్ 6% కి రీచ్ అయింది. అంటే ఒక్క డీల్ తో మహీంద్రా కంపెనీ తన మార్కెట్ షేర్ ని డబుల్ చేసుకుందన్నమాట. ఎస్ఎంఎల్ కంపెనీకి దేశవ్యాప్తంగా లాయల్ కస్టమర్ బేస్ తో పాటు మంచి డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్వీస్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మహీంద్రా కంట్రోల్లోకి వస్తాయి. దీంతో ఎస్ఎంఎల్ బిజినెస్ తో పాటు M&M బిజినెస్ కూడా చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. అర్థమైందా? సో ఇది మహీంద్రా కంపెనీ ఎస్ఎంఎల్ ని టేక్ ఓవర్ చేయడం వెనక ఉన్న టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.